గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు భాగ్యమ్మ. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని పోటీ చేస్తున్నాను. ఎవరిని గెలిపించమని కోరుతున్నావు? భాగ్యమ్మ సర్పంచ్ భాగ్యమ్మ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ నాయకు నమస్కారాలు. ఈరోజు మనం సర్పంచ్ ఎలక్షన్ లోపల గొల్ల భాగ్యమ్మ గారిని సర్పంచ్ ఎలక్షన్ లోపల నిలబడడానికి మనం కృషి చేయడం జరిగింది. మరియు వాళ్ళకు భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రాధాన్యపడుతున్నాను. మరియు ఈ కొత్త తరం రావాలని చెప్పేసి ఆమెకు నామినేషన్ వేయడం జరిగింది. ఇంకొకటి, ఆమెకు ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుకు భారీ మేరతో ఓట్లేసి గెలిపించాలని నా పుల్మతి ప్రజలకు మరియు అన్నదమ్ములకు, మక్కజనులకు చేతులు జోడించి నమస్కరించి ఓటేరుగా నా యొక్క మనవి. అయితే ఇంకో విషయం గాయజాన, ఈమె గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చేసి చూపిద్దామని అనుకుంటున్నారు? అయితే ఈ భాగ్యమ్మ గారు గెలిస్తే మేము చీర్లకాడికి పోయి కందపాటలన్నీ మొత్తము ఫార్మేషన్ రోడ్డుగా చేసి ఆ రోడ్లు చేయడం జరుగుతుంది. మరియు ఈడికెళ్ళి మా ఊరికి ఏముందంటే పెద్ద సమస్య ఏంటంటే కాన కింద పెద్ద బండ్లు పట్టాయి. ఇప్పుడు మీరు వస్తుంటే చూసిర్రు, మరి ఇక్కడ పక్కనే ఒక డీసీఎం ఉంది. ఆ డీసీఎం కాన కిందకి ఓనికి లేదు. కాకపోతే మేము వీడికెళ్ళి మన ఈ గురపన్ గడగారికి రోడ్ ఉంది. ఆ రోడ్కు డాంబర్ రోడ్గా చేసి మా ఊరు సమస్యలు, ప్రత్యేక సమస్యలు ఇవి, ఈ సమస్యలు తీరుస్తామని మేము మనం చేస్తున్నాం. మీ ప్రచారం ఎట్లా సాగుతుంది? మా ప్రచారం చాలా మంచిగా సాగుతుంది. జనాలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు. భారీ మేరతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం.